నిధుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఫిరాయింపులకు పాల్పడిన రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిగ్గు విడిచి కాంగ్రెస్ లో చేరి పార్టీ ఫిరాయించలేదని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ పరిణామాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ సమయంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారని గుర్తు చేశారు. ఇక ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారి మంత్రులుగా చేయడం సిగ్గుచేటన్నారు. స్పీకర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. చూస్తా ఉన్నాం, మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు ఏ రకంగా ఫిరాయించారో, ఏ రకంగా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరారో, ఏ రకంగా ఓటేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పరిచారో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి వచ్చేటువంటి ఎన్నికల్లో. ఈ యొక్క జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా తగిన గుణపాఠం నేర్పాలి. మొన్న చూసాం మనం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్ జెండా మీద గెలిచి సిగ్గు విడిచి ఈరోజు కాంగ్రెస్ లో ఏరారు 10 మంది. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో మరి ఏ పార్టీ అంటే మేము పార్టీ ఫిరాయించలేదని మాట మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇది సిగ్గుపడాలే కాంగ్రెస్ పార్టీ, సిగ్గుపడాలే బీఆర్ఎస్ పార్టీ. గతంలో కూడా మనం చూసాము, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాలో మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లో చేరారో మనం చూసాం. కనీసం ఎమ్మెల్యేలకు రాజీనామా చేయకుండా మంత్రి పదవిలో కొనసాగినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రెండు పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఈ రెండు పార్టీలకు పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే మరి చిత్తశుద్ధి లేదు. అందుకే ఈ రెండు పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరే సాంప్రదాయము ఈరోజు ఉన్నది. ఈరోజు అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి, మీ పార్టీ కోటేసి గెలిపిస్తే ఎందుకు ఈరోజు మీ పార్టీని కాదని 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 10 మంది ఎమ్మెల్యేలను ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని ఈరోజు అంటా ఉంది వాళ్ళు చేరలేదు, వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఏ రకంగా స్పీకర్ గారు ఆ రకంగా తీర్పిస్తుండో తెలంగాణ ప్రజలకైతే అర్థం కాదు. స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి చాలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలి, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా స్పీకరు మరి ఈరోజు అమలు చేయాలి. కానీ ఈరోజు ఈ రెండు పార్టీల నాటకాలు, ఈ రెండు పార్టీల పార్టీ ఫిరాయింపులు, ఈ రోజు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాల దేదార్చిందో, నైతిక విలువలను పతనం చేశారో మనం చూస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయింపులను ఏ రకంగా రెండు పార్టీలు ప్రోత్సహిస్తా ఉన్నారో మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది.